పోలవరం జిల్లాలో వై రామవరం మండలం చవిటిదిబ్బల గ్రామం వద్ద 53 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 4 లక్షల విలువైన గంజాయిని టాటా మ్యాజిక్ వాహనంలో ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి రాజమండ్రికి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇక ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కనగిరికి చెందిన వారిగా గుర్తించారు. నారాయణపేట జిల్లాలో రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు ఘన శ్రీకారం చుట్టారు. మక్తల్ పట్టణంలోని మినీ స్టేడియం మైదానంలో నిర్వహించిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్ర క్రీడల మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అలాగే ఎస్పీజీ వినీత్ పాల్గొన్నారు. ఈ కబడ్డీ పోటీల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల 3వ రోజు లక్ష్మీ సమేత నరసింహుడు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సోమకాసురుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాచినప్పుడు లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదాలను పరిరక్షించిన పురాణ ఘట్టాన్ని పురోహితులు వివరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ జిల్లాలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించారు. అనంతరం మాల్లో తిరుగుతూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. జనగామకు రావడం ఇదే తొలిసారి అని ఆమె తెలిపారు. డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించారు. నిధి అగర్వాల్ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూపాల మండలం బొప్పాపూరు గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యులు ఎంపీ రఘునందన్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తన పుట్టిన ఊరుకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో NREGS నిధుల ద్వారా 82 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం సహా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఇక అనంతరం స్థానిక పాఠశాలను సందర్శించిన ఎంపీ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అలాగే వరుణ్ అనే 3వ తరగతి విద్యార్థికి వినికిడి లోపం ఉండడంతో తన సొంత ఖర్చులతో 6 లక్షల విలువైన వినికిడి యంత్రాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధికి NREGS నిధులు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని, పుట్టిన ఊరికి సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని ఎంపీ తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డుపై విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు మండలం ఏటుకూరు గ్రామానికి చెందిన జీవరత్నం అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొని ఘటనా స్థలంలోని మృతి చెందారు. ఈ ఘటనపై ప్రొద్దుటూరు పోలీసులు పరిశీలన ప్రారంభించి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రముఖ వ్యాపార రాజకీయ నాయకుడు డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె డీకే తేజస్విని స్థలాన్ని అమ్ముతానని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక అమర్నాథ్ అనే వ్యక్తి 2022 నుండి డీల్ కోసం 1,20 లక్షలతో అగ్రిమెంట్ చేసుకుని భయభ్రాంతులను కలిగిస్తూ రౌడీజం చేస్తున్నాడని బాధితురాలు శ్రీరాములు ఆరోపించారు. తిరుపతి నుండి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దేశ అభివృద్ధిపై దృష్టి సారించారు. 2047 సంవత్సరానికి భారత్ను వికసిత భారత్ వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు స్థితిని తెలుసుకుంటున్నామని, పథకాలకు అర్హులైన నిరుపేదలకు అందుతున్నాయని తెలిపారు. ఇక నెయ్యి కల్తీ సంబంధిత వ్యాఖ్యలపై సున్నితమైన విషయం, ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుందని, నెయ్యి కల్తీకి బాధ్యత కలిగిన వారిని చట్టం తప్పించకపోవద్దని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షులు DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు గాలి విద్యుత్ ఉత్పత్తి విండ్ మిల్ సోలార్ ప్యానెల్ను ప్రారంభించారు. ఈ 2 కిలోవాట్ల సామర్థ్యం గల పరికరాలు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తక్కువ ఖర్చుతో విద్యుత్తు అందించనున్నాయి. ఇక తుమ్మల రామస్వామి బాబు సామాజిక సేవల ద్వారా భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ నిర్మాణ ప్రాజెక్టును పరిశీలించారు. వారు లేఅవుట్ మ్యాప్, నిర్మాణ పత్రాలు, గదుల పనుల పురోగతి తదితరాలను సమగ్రంగా తనిఖీ చేశారు.
అలాగే మాతా శిశువు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది సమస్యలు, సరైన మౌలిక సదుపాయాల వనరులపై పరిశీలన చేశారు. ఇక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పనులు దాదాపు 60 నుంచి 70 రోజుల్లో పూర్తి చేసి అర్హులందరికీ ఇళ్లను అందించాలని, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకులు, పరిసరాల శుభ్రత వంటి వసతులను సమయానుకూలంగా పూర్తి చేయమని అధికారులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. తెనాలి చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో కరేగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కాగర్లో పెద్ద విజయాన్ని పోలీసులు సాధించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు పలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం దాదాపు 10 నుంచి 15 మంది మావోయిస్టులు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అందుతుంది. కడప జిల్లా కమలాపురంలోని నల్లలింగాయపల్లెంలో భారతీయ సిమెంట్స్ ముందు ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా చేసి న్యాయం కోరారు. ఇక స్థానికులకు 75% ఉద్యోగ హామీ ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినట్టు హామీలను నెరవేర్చకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చారని బాధితులు ఆరోపించారు. ఇక కొందరు ఉద్యోగులను డిమాండ్లను అడిగితే 10 మందిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆందోళన కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఐ మల్లేష్ యాదవ్ తన సిబ్బందితో కలిసి ధైర్య స్పర్శ ప్రోగ్రాం కింద కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇక చిత్తూరులో కుప్పంలో సీఐ మల్లేష్ యాదవ్ తన సిబ్బందితో కలిసి ధైర్య స్పర్శ ప్రోగ్రాం కింద కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, బాల్య వివాహ నివారణ, నైతిక విలువల పెంపకం, లక్ష్య సాధన, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డ్రగ్స్ వినియోగ దుష్పరిణామాలు, సైబర్ నేరాల అవగాహన, ట్రాఫిక్ నియమాల పాటింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇక ఉపాధ్యాయ బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం లేపింది. ఇక నిన్న రాత్రి భోజనం చేసిన 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై తెల్లవారుజామున వాంతులు చేసుకున్నారు. హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం తరలించారు. ఇక ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ సమస్య జరిగిందని అనుమానం వ్యక్తమవుతుంది. పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని విద్యార్థులను విచారించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ రత్నమాల ఆనంద్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ రత్నమాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సభ్యులు సలహాలను పాటిస్తానని చెప్పారు. ఇక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అమన్గల్, కల్వకుర్తి మున్సిపాలిటీల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం దేశం కోసం ఏర్పడిన పార్టీ అని చెప్పారు. రాష్ట్ర విభజన, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు కర్మాగారం వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ కేంద్ర బీజేపీ పాలనపై సమర్థంగా నిలవలేదని, ప్రభుత్వ రంగస్థలాల ప్రైవేటీకరణ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలమ్మ ఉపాధి పరిరక్షణ యంత్రం ద్వారా జిల్లాలలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగాయని పేర్కొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు మాజీ సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ బచ్చన్నపేట మండలం కడవలూరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మోకాలపై మెట్లు ఎక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన 100 గుళ్లలో మోకాలపై దర్శనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. కోటూరు సిద్ధేశ్వర ఆలయం 95వ ఆలయంగా ఈ ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేయబడినది. కేవలం జగన్పై అభిమానం కారణంగా ఈ కార్యక్రమం జరిపినట్లు యువకుడు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో ఒంగోలులో పీఎంజే జ్యువెలర్స్ కొత్త షోరూంను ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సతీమణి దామచెల్ల నాగ సత్యలత, అలాగే బిగ్ బాస్ ఫేమ్ తనుజ హాజరయ్యారు. షోరూం స్థానిక ఉపాధి, ఆర్థిక వృద్ధికి అవకాశాలు సృష్టిస్తుందని దామచెల్ల నాగ సత్యలత అభినందించారు. ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆఫర్లు 2.5 లక్షల విలువైన ప్రతి కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం ఇవ్వగా కస్టమర్ల నుండి భారీ ఆసక్తి కనిపించింది. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐ శకం ఇప్పటికే మొదలైందని అన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాఫ్ట్వేర్ విప్లవం నడుస్తుందని తెలిపారు. ఏఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని, హైదరాబాద్లో ఏఐ వర్సిటీని ఇప్పటికే సకల వసతులతో ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. నిర్మల్ జిల్లా కడెం మండలిలోని గంగాపూర్ రోడ్డు మార్గంలో గంభీరంగా అడుగులు వేస్తూ అడవి దున్న కనిపించింది. మార్గం మధ్యలో అడుగుపెట్టిన దున్నను అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఫోన్లో వీడియో చిత్రీకరించారు. ప్రస్తుతం ఇది అడవి ప్రాంతం నుండి బయటకు వచ్చిన అడవి దున్న అత్యంత అరుదైనదని గుర్తింపబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపోలోని ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేఏసీ నాయకుల వేతన సవరణ, ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఈ నెల 24వ తేదీన పెద్ద ఎత్తున సెక్రటేరియట్కి తరలివచ్చేందుకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ అమీర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. బ్లాక్ భవనంలోకి 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో పలువురు విద్యార్థులు చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలను కూడా నది నీటిలో కలిపేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఒక భౌతిక శాస్త్రం లెక్చరర్ తిట్టడంతో విద్యార్థి సమీర 3 అంతస్తుల భవనం నుంచి దూకింది. ఇక ఈ ఘటనలో ఆమె వెన్నుపూస 3 చోట్ల విరిగి కుడికాలు గాయపడ్డది. ఇక విద్యార్థి సంఘాలు ఆమెకు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పునరుత్పాదక శక్తి వినియోగానికి మరో ముందడుగు పడింది. గాలి మరియు సౌర శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ సోలార్ ప్యానెల్ వ్యవస్థను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. సంకురాత్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఈ 2 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్టును కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూమి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రముఖుల పేర్లు చెప్పి 2 ఎకరాల స్థలాన్ని అమ్ముతున్నానంటూ లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు ఆరోపిస్తున్నారు. 2022 నుండి డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శివరాత్రి మహోత్సవ వేడుకల్లో రాజకీయం వివాదం చెలరేగింది. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కళావేదికపై జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు ప్రతిపక్షంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దేవాలయ ప్రాంగణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు డ్రగ్స్ అంతం, డీవైఎఫ్ఐ పంతం నినాదంతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డీఎస్పీ వెంకటేశ్వరరావు డ్రగ్స్ వ్యతిరేక చర్యల్లో కఠినంగా వ్యవహరించాలని ప్రకటించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు యువతను చెడు అలవాట్ల నుంచి రక్షించడానికి పోలీస్ శాఖతో సహకరించాలని, డ్రగ్స్ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ చట్టం పాస్ అయిన రోజు తెలంగాణ రోజుగా గుర్తించబడినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సలహాదారు షబ్బీర్ అలీ ఈ కార్యక్రమంలో హాజరై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం, మున్సిపాలిటీల అభివృద్ధి, ప్రత్యేక నిధుల ఏర్పాటు వంటి అంశాలపై ప్రణాళికలను ప్రకటించారు. పార్టీలు కలిసి పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పీసీసీ నేతలు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా మైదుకూరులో అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు పూర్తి చేయాలని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అసెంబ్లీలో స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్ పూర్తయితే 9 మండలాలకు సాగునీరు, తాగునీరు అందజేయడం ద్వారా రైతులు ఏడాది 2 పంటలు పండించగలరని, రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. స్పీకర్ను కోరుతూ తక్షణమే పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. ఎల్బీ నగర్లో చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి కస్టమర్లు భయపడి పరుగులు తీశారు. హోటల్లో పనిచేస్తున్న 3 సిబ్బందికి తీవ్ర గాయాలు సంభవించి వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. సమగ్ర ప్రణాళిక ద్వారా తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలు మెరుగుపడతాయని, పిఠాపురం పర్యటనలో దీనిని అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. తీర కాలుష్య నివారణ, కోత నియంత్రణ, మత్స్య సంపద అభివృద్ధి, ఆధునిక వేట, మార్కెటింగ్ సౌకర్యాలు మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ వంటి అంశాలను ప్రణాళికలో చేర్చామని తెలిపారు. పుష్కరాల సందర్భంలో గోదావరి నది కాలుష్యానికి గురికాకుండా కాపాడే చర్యలు చేపడతామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన ప్రశ్నకు సమాధానంగా పుష్కరాల నిర్వహణ కోసం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలువలో వ్యర్థాలను తొలగించడం తదితర తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమరావతి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆయన చెప్పారు, చెప్పులు బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకుని సభలోకి ప్రవేశించడం ఆందోళనకు కారణమైంది. హిందువుల భక్తి భావాలను గౌరవించకపోవడం క్షమించలేనిది అని అన్నారు. సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ఫోటోలు, ఫ్లాగ్ కార్డులు పట్టుకుని నిరసనగా పోడియం చుట్టుముట్టారు. అమరావతి డీజీపీ ఆఫీసును ఐకానిక్ టవర్స్లోనే ఉంచాలా లేదా విడిగా ఏర్పాటు చేయాలా అనేది సీఎం నిర్ణయించిందని మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు సమావేశంలో పరిపాలనా భవనాల నిర్మాణం, శాఖల వారి ఉద్యోగులు, వర్క్ స్పేస్ కేటాయింపులు వంటి అంశాలను చర్చించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అవసరం ఉందని గుర్తించగా దీన్ని మరలా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేట్ 6% తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో హోంశాఖ బడ్జెట్ డిమాండ్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అలాగే వైకాపా కార్యకర్తలు రప్పారప్ప అంటూ రెచ్చగొట్టే ప్రవర్తన చూపిస్తే ప్రభుత్వం చూసి ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. అమరావతి అసెంబ్లీ బడ్జెట్ చర్చలో విద్యుత్ శాఖ మంత్రి గూటిపాటి రవికుమార్ విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రగతి, పునర్నిర్మాణ చర్యలపై వివరించారు. గత ప్రభుత్వ నష్టాలు, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న పునరుద్ధరణ చర్యలు, రైతులు వర్గాల కోసం అందిస్తున్న రాయితీలు మరియు పీఎం సూర్యఘర్ అమలు వంటి ప్రత్యేక చర్యలపై ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్విభజించడంపై హైకోర్టు నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు సమర్పించమని ఆదేశిస్తూ ఈ చర్యల వల్ల జనగణమనపై ఎలాంటి ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేశారని పేర్కొంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదటి వారంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పార్టీ పేరుతో తెలంగాణ తప్పనిసరిగా ఉంటుందని, రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుతో పోటీ చేస్తారని, భాజపా తెలంగాణలో క్రమంగా తుడుచుకుపోతుందని కల్వకుంట్ల కవిత తెలియజేశారు. ఇక ఆర్టీసీ కార్మికుల కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ మంత్రిమండలి ఢిల్లీకి వెళ్లడం తెలంగాణ ఆత్మగౌరవానికి తగదని కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రతి అక్కా చెల్లకు, అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు, దివ్యాంగులకు హామీలను వెంటనే అమలు చేయాలని, బడ్జెట్లో వీటికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత రెచ్చిపోయి ర్యాలీ నిర్వహించారు. సెక్షన్ 30 యాక్ట్ అమలు కింద పోలీసులు, స్థానిక అథారిటీల సూచనలు ఆయన ఉల్లంఘిస్తూ భారీ కన్వాయ్తో నగరంలోకి వచ్చి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ర్యాలీ సమయంలో అంబటి సేయిని బెదిరించి వైకాపా శ్రేణులు పరిసరాల్లో బాణసంచాలు కాల్చడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని సోమలరేగడ గ్రామంలో మెంట వెంకటరమణ కుటుంబం పెద్దిరెడ్డి వెంకటరామరెడ్డిని 5 లక్షల రూపాయల మోసంపై న్యాయం కోసం ఇంటి ముందు నిరసనకు దీక్ష దిగారు. ఇక 23 సంవత్సరాల క్రితం తీసుకున్న డబ్బులు ఇప్పించకపోవడం, బెదిరింపులు చేయడం వల్ల కుటుంబానికి తీవ్ర ఆర్థిక, మానసిక కష్టాలు ఏర్పడ్డాయని వారు ఆరోపించారు. చిన్నపిల్లలతో దీక్షలో చేరి సమస్య పరిష్కారం కోసం తక్షణ చర్యలు కోరుతున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై బేగంపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనను పరామర్శించి వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఇక కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఇది రెగ్యులర్ చెకప్ మాత్రమేనని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన ప్రశ్నలు వేశారు. ప్రత్యేకంగా తమిళనాడు ప్రభుత్వానికి ఉచిత విద్యుత్, భోజనం, స్కూటీ, సైకిల్ వంటి సంక్షేమ పథకాల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కోర్టు అడిగింది. సిజేఐ సమతౌల్యం, ప్రభుత్వ నిధుల సరైన వినియోగం, పునరుత్పాదన అవసరాన్ని హైలైట్ చేశారు. ఇక తమిళనాడు ప్రభుత్వం సంబంధిత పత్రాలను సమర్పించాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో వాహన పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్కు కీలకమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తి ఈ ఏడాదిలోని భారత్లో ప్రారంభమవుతుందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశీయంగా ఖనిజాల వెలికితీతకు, అలాగే ఈ వేస్ట్ రీసైక్లింగ్ ద్వారా సమీకరణకు 41 ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రోత్సాహం ఇవ్వడంపై దృష్టి సారించబడుతుందని, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్ల అభివృద్ధికి 7,280 కోట్ల ప్రోత్సాహక పథకం కూడా ప్రారంభించబడుతుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభించిన ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్లో కృత్రిమ మేధ వినియోగంలో నైతికత, పారదర్శకతకు పిలుపునిచ్చారు. ఏఐ సరైన విధంగా ఉపయోగించుకునేందుకు మానవ్ విజన్ను ఆవిష్కరించారు. మోదీ ఏఐని ప్రజలకే కేంద్రంగా, సౌర భౌమత్యం, సమలీకృత్యాలను గౌరవిస్తూ వినియోగించాలని, కంపెనీలకు నైతిక బాధ్యత ఉందని స్పష్టం చేశారు. 2026 ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే ప్రకారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఇండో అమెరికన్లలో 50% ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు. వాణిజ్యం, వ్యూహాత్మక సహకారంలో ఏర్పడిన విభేదాలు, క్వాడ్ కూటమి, ఇండో పసిఫిక్ లక్ష్యాలపై సమస్యలు ప్రధాన కారణంగా గుర్తించబడ్డాయి. ఇక సర్వేలో 20% మాత్రమే ట్రంప్ విధానాలను ఆమోదించినట్లు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 48% ఆమోదం లభించడం ప్రత్యేక విశ్లేషణగా నిలిచింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్ ధర 1.53 లక్షలకు చేరగా, సిల్వర్ ఫ్యూచర్ ధర 2.43 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం స్పాట్ ధర $5,010 వద్ద కొనసాగుతుంది. అయితే డాలర్ బలపడడంతో ధరల పెరుగుదల పరిమితి స్థాయికి ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ తీవ్రంగా నిరాశకు కనపరిచాయి. ఇక సెన్సెక్స్ 1,236 పాయింట్లు పడిపోయి 82,498 వద్ద ముగిసింది. నిఫ్టీ 365 పాయింట్ల నష్టంతో 25,454 వద్ద ముగిసింది. విశ్లేషకుల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరగడం, రూపాయి పతనం వంటి అంశాలు కూడా మార్కెట్ బేర్ ట్రేడ్కి దారి తీస్తున్నాయని తెలిపారు.